హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని ఆ శ్రీనివాసునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చి సాటర్డే పూజా విధానం అండి. ప్రతి శనివారం నేనైతే పిండి దీపం పెట్టుకుంటాను కదా! దాన్ని ఎలా తయారు చేయాలి? స్వామివారికి ఏమేం ప్రసాదాలు నివేదించాలి? తర్వాత పిండి దీపం పెట్టుకున్న తర్వాత రెండో రోజు ఆ దీపాన్ని ఏం చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్గా అయితే పానకం తయారు చేసుకుంటున్నానండి. ఒక అరగంట ముందు మనం బెల్లాన్ని నానబెట్టుకొని అందులో మిరియాలు, యాలకులు కొంచెం దంచి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా తులసి ఆకులు కూడా తీసుకొని వాటిలో కొద్దిగా వేసేయాలి. తర్వాత వడపప్పు కోసం పెసరపప్పు కూడా నానబెట్టుకొని నీట్గా కడిగేసుకొని వడపప్పులాగా చేసుకోవాలి. ఈ వడపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి. దీనితో పాటు కొంచెం బెల్లం ముక్కను కూడా పెట్టుకుంటే వడపప్పు బెల్లం పెట్టుకున్నట్లు అవుతుంది. తర్వాత మనం ప్రసాదాల కోసం గిన్నెలు తీసుకొని అందులో పానకం ఒక గ్లాసులో, అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసులో, వడపప్పు బెల్లం ఒక గిన్నెలో తీసుకొని ప్రసాదాలన్నీ నేను రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత పిండి దీపం కోసం రెడీ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో మనము కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండితో పాటు కొద్దిగా బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటితో పాటు ఆవు పాలను కూడా కొద్దిగా కలుపుతూ మనం దీపానికి సరిపోయేలా పిండినైతే మంచిగా కలుపుకోవాలి. ముద్ద అనేది మన చేతికి అంటకుండా ఉండేంత వరకు మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక పావుగంట వరకు అలా ముద్దను పెట్టేసుకుంటే దీపం అనేది నీట్గా వస్తుంది, పగులు లేకుండా. ఇలా దీపాన్ని అయితే రెడీ చేసుకొని ఏమైనా పగుళ్ళు ఉంటే కొద్దిగా పాలతో కొంచెం అలా మెతుక్కుంటే సరిపోతుంది. తర్వాత దీపానికి గంధం కుంకుమతో తిరునామాన్ని అయితే పెట్టుకొని గంధం కుంకుమ బొట్లతో స్వామివారి దీపాన్ని అలంకరించుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత దీపంలోకి మనం ఆవు నెయ్యిని కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఆవు నెయ్యి ఉంది, దాన్ని అయితే యూస్ చేస్తానండి. తర్వాత ఇందులో 7 ఒత్తులు వేసుకొని మనం దీపాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత దీపాన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా బియ్యం వేసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి తమలపాకు ఉంటే తమలపాకు మీద గంధం కుంకుమతో బొట్లు అలంకరించుకొని దానిపైన మనం దీపాన్ని పెట్టుకోవాలి. దీపాన్ని పెట్టుకొని మనం పువ్వులతో అలంకరించుకొని స్వామివారి దగ్గర దీపాన్ని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్వామివారిని అయితే ఇంకా పువ్వులు, తులసి మాలతో అలంకరించుకోవాలి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత ఇష్టం అన్నమాట ఆయనకి. కాబట్టి మనము తులసి మాల, పూలమాలలు, విడిపూలు ఏవి ఉంటే అవి వాటితో అయితే నిండుగా అలంకరించుకొని మనం దీపాన్ని వెలిగించుకోవాలి. మనం చేసిన ప్రసాదాలన్నీ స్వామివారికి పెట్టుకోవాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు కంపల్సరీగా అగరబత్తితోనే వెలిగించాలి. అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు, లేదంటే కర్పూర బిళ్ళతో అయినా వెలిగించవచ్చు అన్నమాట.
అలాగా అగరబత్తులు వెలిగించి ధూపం అయితే స్వామివారికి సమర్పించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మనము కుంకుమ, అక్షితలు, పువ్వుతో స్వామివారికి నివేదించాలి. అలా దీపం వెలిగించాక అలా సమర్పించుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి గోవింద నామాలు చదువుకొని మనం పూలతో, అక్షితలతో, పసుపు కుంకుమలతో మనమైతే పూజ చేసుకోవాలి. తర్వాత మనం కొబ్బరికాయ కూడా స్వామివారి దగ్గర కొట్టుకొని ఆ ప్రసాదాన్ని కూడా స్వామివారికి నివేదించుకోవాలి. అన్ని ప్రసాదాలపైన ఒకసారి మనం జలాన్ని చల్లుకొని ఇక స్వామివారికి అయితే సమర్పించుకోవాలండి, నివేదించుకోవాలి ప్రసాదాలన్నీ. ప్రసాదాన్ని నివేదించేటప్పుడు ఓం వెంకటేశాయ నమః, గోవింద నమః అనుకుంటా చెప్పుకుంటూ నివేదించుకోవాలి. ఇంకా పూజ కంప్లీట్ అయ్యే ముందు మనమైతే ఇంకా కర్పూర హారతితో పూజనైతే ముగించాలండి. మంగళహారతి వస్తే పాడుకోవాలి, లేదు అంటే ఏదైనా బుక్లో ఉన్న వెంకటేశ్వర మంగళహారతి స్తోత్రము అవి ఉంటే మనము పాడుకొని మంగళహారతి ఇచ్చి స్వామివారికి అయితే హారతి చూపించి ఇంతటితో పూజ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ నివేదించి ఆ హారతిని మనం కూడా తీసుకోవాలి. ఇలా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతుంది. అలాగే సాయంత్రం కూడా దీపం పెట్టుకొని స్వామివారికి శనివారం రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ మరుసటి రోజు పిండి దీపాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తీసి చెరువులో వేయాలండి. చెరువులో వేయడం వల్ల అందులో ఉండే చేపలు ఈ దీపాన్ని తినడం అనేది చాలా మంచిదన్నమాట. నేను ఇంతకుముందు మా నాన్న వాళ్ళ చెరువు, చేపల చెరువు ఉంటే అక్కడికి పంపించేదాన్ని నెక్స్ట్ డే. ఇప్పుడైతే అమ్మ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు, కొంచెం దూరం అయిపోయింది. సో వాళ్ళు రావట్లే కదా, ఇంకా అలా పడేయడం ఎందుకని నేనైతే ఇంకా పచ్చని చెట్టుకైతే వేస్తున్నానండి. లేదంటే ఏదైనా పక్షులకు కానీ ఆవులకు కానీ వేసుకోవచ్చు. ఇంకా మీకు ఆ బియ్యాన్ని మాత్రం మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇది అండి ఈరోజు నాటి వ్లాగు. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా అండి.